నుండి చేయించుకొస్తాడు. మంత్రి మొత్తం ఫైళ్ళ కట్టంతా దగ్గర పెట్టుకుని చూడాలంటే ఆయన రాజకీయాలు మానేసుకుని కేవలం క్లర్క్ ఉద్యోగం చేయాలి. మంత్రులు వాస్తవంగా విధానాన్ని మార్చుకోవాలా, ట్రెండ్ సెట్టర్గా మారాలి. దశాబ్దాలైనా కూడా మోసపోయినటువంటి పాత పద్ధతులు ఎందుకు, ఆ పనులన్నీ మంత్రికి ఎందుకు పెట్టడం? విధానపరమైన నిర్ణయాలు మంత్రులు చేయాలి, శాఖాపరమైన నిర్ణయాలు అధికారికి వదిలేయండి, వాళ్ళకి పెట్టండి ఈ లెక్క. ఒక అధికారి తన దగ్గర ఫైలు ఒక రోజుకి మించి ఉంచుకోకూడదు, ఫైనాన్షియల్ అయితే 3 రోజులకు మించి ఉంచుకోకూడదు. ఇది అధికారులకు పెట్టండి, మంత్రులకు ఎందుకు పెడతారు? అది కదా చేయాల్సింది. మార్పు మారండి. ఎప్పటికి మారుతారు మీరు? మోసగా పత్రికల్లో దిక్కుమాలిన వార్తలు రాసుకుంటూ రాయించుకుంటూ మనకి అవగాహన లేకుండా రాసేయడం, దాన్నే పట్టుకుని సాగదీసుకుని దశాబ్దాలు రాస్తూనే ఉన్నాం. ఆ ర్యాంకులు ఈ ర్యాంకులు అని చెప్పేసి ఆ ర్యాంకులు వచ్చిన తర్వాత పోనీ ప్రజలు ఏమన్నా మార్కులు, ప్రజల మార్కులు వేరు. ఇది చూసేసి ప్రజలు ఏమన్నా ఓట్లేస్తారా? బేసిక్గా చంద్రరాజప్ప అద్భుతంగా పనిచేశాడని ఉంది ర్యాంకుల్లో. మరి ఏమైంది తర్వాత? అదే కదా, ఆయన మంత్రి పదవి రాలేదే, ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదుగా. మరి ఎంతవరకు ర్యాంకులు వచ్చి మంత్రికి మంత్రి పదవులు ఏమైనా కొనసాగించారా? మరి ఇంకెందుకు ఆ ర్యాంకులు? ఏంటయ్యా అంటే వీళ్ళందరూ చోట నేనే బడా అని చెప్పడం, ఈ ఉపన్యాసాలు, ఈ ర్యాంకుల యొక్క ఉద్దేశం. అంత మించి ఏముండదు. సర్వేల పేరుతో అధికారులను ఏమైనా పరుగులు పెట్టించాలనుకుంటున్నారా? వాళ్ళు చెప్తుంది 16 శాఖలకు సంబంధించి 21 అంశాల మీద సర్వే చేయించాం, ప్రజల సంతృప్తి స్థాయి అంటే 71% ఉందని వీళ్ళే చెప్తున్నారు, అది 80%కి